హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం అటుకుల పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా అటుకులని ఒక కప్పు తీసుకోండి. పెద్ద కప్పులో కొద్దిగా ఆయిల్ తీసుకోండి. దీంట్లోనే కొద్దిగా ఉప్పు కూడా తీసుకోండి. పసుపు, ఆవాలు, పల్లీలు, నిమ్మ చెక్క, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, మినపప్పు. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో అటుకులు వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని తడుపుకోండి. మరీ ఎక్కువగా వేసుకోవద్దు, ఇవి పల్చటి కాబట్టి కొద్దిగా వేసుకోవాలి. అదే కొద్దిగా లావు అటుకులు అయితే మొత్తం శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. కొద్దిగా ఆయిల్ వేసుకోండి. కళాయి వేడెక్కిన తర్వాత ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. దీంట్లోనే ఒక 4 ఎండుమిర్చీలు, పల్లీలు, మినపప్పు, కొద్దిగా జీలకర్ర, దీంట్లోనే కొద్దిగా ఆవాలు, కొద్దిగా కరివేపాకు ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత లో ఫ్లేమ్లో మాడకుండా వేయించుకోండి. దీంట్లోనే నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇది కొద్దిగా 2 నిమిషాలు వేగిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోండి. ఇది కూడా ఉల్లిపాయలు సాల్ట్ వేసుకుంటే త్వరగా వేగుతాయి మనకి. నెక్స్ట్ మనం ఇవి వేగిన తర్వాత పసుపు వేసుకోండి. సరిపడా కొద్దిగా పసుపు వేసుకుంటే పచ్చివాసన పోతుంది. ఆయిల్లో వేగితే పసుపు పచ్చివాసన రాకుండా ఉంటుందన్నమాట. దీంట్లోనే మనం నానబెట్టి పెట్టుకున్న అటుకులను వేసుకోండి. కొద్దిగా లావుగా ఉన్న అటుకులు తీసుకుంటే ఇంకా ఈ పులిహోర చాలా బాగా వస్తుంది. ఇది పిల్లలకి బాక్స్లో కట్టడానికి కూడా త్వరగా రెడీ అయ్యే రెసిపీ ఇది. ఈ పులిహోరని పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మనకి ఈ అటుకుల పులిహోర ఆల్మోస్ట్ రెడీ అయినట్టే. ఇలా ముద్దలాగా అవ్వకుండా గరిటెతో మంచిగా ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలాగా కలుపుకోండి. అంతే, ఎంతో రుచికరమైన మనకి ఈ అటుకుల పులిహోర రెడీ అయినట్టే. చివరిగా నిమ్మరసంతో సర్వ్ చేసుకుంటే మనకి ఈ అటుకుల పులిహోర రెడీ అయినట్టే. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడగలరు.